శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుఘన. భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా ఆఖరి ఘట్టం అంటే మోక్ష సన్యాస యోగం. 4 పురుషార్థాలలో మోక్ష పురుషార్థం అనేది అంతిమం, అల్టిమేట్. సన్యాసం అంటే త్యాగంకే సన్యాసం అంటారని కూడా చెప్పాం. అంటే మోక్ష సన్యాస యోగము అంటే ఇక త్యాగం వలనే మోక్షము అమృతత్వం వస్తుంది. ఏంటి ఉపాయము? అది ఏ యోగము. యోగం అంటే జీవ బ్రహ్మ ఐక్యమును కూడా యోగము అంటారు. అందుకే మనం చేసే ప్రతి ఒక్కటి కూడా యోగం కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కర్మ నుండి తప్పించుకోనికి ఎవరికి వీలు పడదు. కానీ ఆ కర్మను యోగంగా మార్చుకుంటే కర్మయోగం అయిపోతుంది. అప్పుడు కర్మ మిమ్మల్ని బంధించకుండా మిమ్మల్ని మోక్షానికి చేరుస్తుంది. కర్మ ఎలా? చిత్తశుద్ధి ద్వారా, జ్ఞానయోగ ప్రాప్తి ద్వారా మోక్ష ప్రాప్తి అని అర్థం. అయితే నిన్న మనం చూసాం ఏంటి, భగవాన్ ఏమంటున్నాడంటే ఇక్కడ అంతా నేనే చేస్తున్నాను. ఎలా? భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నారు చూసారా. అంటే ఉదాహరణ చెప్పాడు. అంటే ఒక బొమ్మలని, తోలు బొమ్మలను ఆడించే ఒక మాయావి తోలు బొమ్మలని కానీ బొమ్మలను ఆడిస్తుంటది. జంత్రగాడు బొమ్మలను ఆడించేటట్టు. ఆ విధంగా యావత్తు సృష్టిని నా మాయాశక్తి ద్వారా ఆడిస్తున్నాను అంటున్నాను. అందువలన మీరు నిమిత్త మాత్రులు కండి అంటున్నా. అంటే అర్థం ఏంటి? నిమిత్త మాత్రం అంటే మనం చూసాం. నిమిత్త మాత్రం అంటే కాళ్ళు చేతులు కట్టుకొని ఇలాగ బెల్లం కొట్టు రాయిలాగుంటే ఈశ్వరుడు చేస్తాడులే, అది కాదు. నా నుదుటిని లలాట రేఖ బ్రహ్మ రాశాడు గీత, అది మార్చుకొని వీలు పడదు. అలా అనుకొని ఉండకూడదు. మరి ఏం చేయాలి అంటే మనకి భగవంతుడు ఈశ్వర అణువణువు చైతన్యాన్ని ప్రసాదిస్తున్నాడు, అప్పిస్తున్నారు మనకి. మనం ఎటువంటి కర్మను చెయ్యాలో ఈశ్వరుడు నిర్ణయించడు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. మనకు ఆ స్వేచ్ఛ ఉన్నది. అంటే దాన్ని ఫ్రీ విల్ పవర్ ఉంది మనకి. సంకల్ప శక్తి, ఆ విల్ పవర్ మనమే నిర్ణయించుకోవాలి. అందుకే మహాత్ములు ఏమంటారంటే ఈ విషయాన్ని కారులో పెట్రోల్ ఏ విధంగా ఉంటుందో ఈ జగత్తులో ఈశ్వర కూడా అలాగే ఉంటారు. పెట్రోల్ కారు రోడ్డు మీద వెళ్ళడానికి ఎనర్జీ, శక్తి ఇస్తుంది. కానీ కారు ఎటువైపు వెళ్ళాలి, భద్రంగా వెళ్ళాలా, యాక్సిడెంట్ కావాలా, ఇవన్నీ పెట్రోల్కి సంబంధం ఉండదు. మరి దాన్ని ఎవరు నిర్ణయిస్తారు? డ్రైవర్.
అందువలన పెట్రోలు అంటే కారులో పెట్రోల్ స్థానం ఎలాంటిదో మీ శరీరములో కానీ ఈ సృష్టిలో కానీ భగవంతుని పాత్ర పెట్రోల్ మాదిరిగానే ఉంటుంది. అందువలన మనం జీవనం సాగించడానికి శక్తి ఇస్తున్నారు భగవంతుడు పెట్రోల్ వలె. కానీ మనం ఏ విధంగా జీవించాలి అనేది మనకే వదిలిపెడతారనమాట. అందుకే వివేకము కావాలి, బుద్ధి. అందువలన భగవంతుడు అనేవారు అందరికీ సమానమైనటువంటి సాధారణమైనటువంటి సామాన్య కారణం అంటారు. మరి మన బుద్ధితో నిర్ణయించేది విశేషణమైనటువంటి కారణము. అయితే భగవంతుడు ఈ శక్తిని మనకి ఎలా ఇస్తారు? పెట్రోల్ మాదిరిగా ఏ విధంగా ఇస్తారు అంటే మాయయా, మాయాశక్తి ద్వారా, త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తి ద్వారా ప్రతి ప్రాణికి సమానంగా ఉంటారు. మీరు నమ్మరు, దోమలో ఉన్నటువంటి శక్తి పరమాత్మయే, ఏనుగులో ఉన్న శక్తి పరమాత్మయే, బాత్రూములో ఉన్నటువంటి 0 వోల్ట్, బెడ్రూమ్లో ఉన్నటువంటి 0 వోల్ట్ బల్బులో ఉన్నటువంటి కరెంటు, ఫ్లడ్ లైట్స్ కొడితే డే అండ్ నైట్ మ్యాచ్ అవుతుంది, క్రికెట్ మ్యాచ్ దుబాయ్లో అవుతుంది. అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉన్న కరెంటు కూడా కరెంటు, ఆ కరెంటు ఈ కరెంటు ఒక్కటే. అందువలన ఈశ్వరు ఈ జగత్తుని మాయ ద్వారా సృష్టించడమే కాకుండా చైతన్యాన్ని కూడా ప్రసాదించి తన మాయాశక్తితో అంత వ్యవహారం నడిపిస్తున్నారు. అందువలన ఇక్కడ ఈశ్వర కర్మిక అధ్యక్ష, కర్మఫల దాత అంటారు. అందుకే ఈ రెండు మనం చూడాలి ఇప్పుడు. అయితే ఇంతకీ భగవాన్ కర్మఫల దాత ఎలాగవుతారు, కర్మ అధ్యక్ష ఎలాగవుతారంటే ఉపనిషత్తుల్లో చెప్పారు ఈ విషయాలు. అందుకే ఉపనిషత్తుల ఆధారంగానే అదే తత్వాన్ని భగవాన్ శ్రీకృష్ణ చెప్తున్నారు. భగవాన్ శ్రీకృష్ణ ఓనుగా చెప్పొచ్చు తన తత్వాన్ని, ఉపనిషత్తులు ఏం అక్కర్లేదు ఆయనకి. చాలా మంది గురువులు అలాగే చెప్తున్నారు కదా ఇప్పుడు. కానీ బహుశా వీళ్ళందరికీ శ్రీకృష్ణ కంటే గొప్ప గురువులేమో. అదొద్దు, ఆ శాస్త్రం వద్దు, గీత అక్కర్లేదు, ఉపనిషత్తులు అక్కర్లేదు, ఇది చెయ్యండి అది చెయ్యండి, ఈ ఇంజనీరింగ్లు, అవుటర్ ఇంజనీరింగ్లు, ఇన్నర్ ఇంజనీరింగ్లు, ఓహో ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, రకరకాల టెర్మినాలజీ వాడుతున్నారు. కానీ భగవాన్ శ్రీకృష్ణ ఉపనిషత్తుల తత్వాన్ని విడిచిపెట్టలేదు, దాన్ని పట్టుకుని అలాగా చెప్తున్నారు. ఆయన మహిమలు, సిద్ధులు, మిరాకిల్స్ ప్రకటించి అర్జునుని నోరు ముయ్యించవచ్చు, యుద్ధం చేయించవచ్చు. ఇంత గొప్ప బ్రహ్మ విద్యని చెప్పాల్సిన అవసరం కూడా లేదు భగవాన్ శ్రీకృష్ణకి. కానీ సిద్ధులు, మహిమలు తాత్కాలికం, అవి శాశ్వతం కాదు. ఎందుకు? సిద్ధులు, మహిమలు, ఈ శక్తులు, మిరాకిల్స్ అన్నీ కూడా 3 గుణములతో కూడిన మాయలోనే ఉంటాయి, అంతర్భాగమై ఉంటాయి. మాయ దాటి వెళ్ళాలి కదా. అందువలన భగవాన్ సిద్ధులు, మహిమలు, మిరాకిల్స్ వైపు అర్జున్ తీసుకెళ్లకుండా తల మీద చెయ్యి పెడితే స్పర్శతోని మోక్షము, దృష్టితో మోక్షము, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి భ్రమలు. వామాచార అనేక ఆచారాలు తీసుకొచ్చేసారు, తంత్రము, యంత్రము, అనేక రకాలు తీసుకొచ్చి అన్ని మార్గాలు మోక్షాన్ని తీసుకెళ్తానని భ్రమపడుతున్నారు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? జ్ఞానాత్ ఏవ తు కైవల్యం. ఏవంటే ఏంటి అంటే ఆత్మజ్ఞానం ఎలోన్ లిబరేట్స్ అని అర్థం. ఎలోన్ అన్నారు అక్కడ. ఏవంటే మార్గాలన్నీ కూడా మీకు యోగ్యత ఇస్తాయి, కాదనట్లేదు. మీరు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు, చెన్నై నుండి వచ్చినప్పుడు, బెంగళూరు నుంచి వచ్చినప్పుడు మీ మార్గాలు వేరుంటాయి తిరుపతి వెళ్ళడానికి. కానీ వెంకటేశ్వర సన్నిధి లోపల వెళ్ళడానికి ఒకటే మార్గం ఉంటుంది, అది జ్ఞాన మార్గం. అందుకే నాణ్య పంత అయనాయ విద్యతే. చూసారా? సో ఈ విషయం మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి మన హృదయస్థంలో, ఈ విషయాన్ని. దీన్నే భగవాన్ యొక్క అనుగ్రహం యొక్క శక్తి ఎలా ఉంటుందని ఇంకా కొనసాగిస్తున్నారు. తమేవ శరణం గచ్చ, తమేవ
తమేవ శరణం గచ్చ. సర్వభావేన భారత సర్వభావేన భారత సర్వభావేన భారత. తత్ప్రసాదాత్ పరాం శాంతిం తత్ప్రసాదాత్ పరాం శాంతిం తత్ప్రసాదాత్ పరాం శాంతిం. స్థానం ప్రాప్యసి శాశ్వతం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఉత్తమం. ఈ శ్లోకం కూడా అద్భుతమైన శ్లోకం. అందుకే గురు శిష్యులుగా ఏర్పడే ముందు కూడా చాలా దశలు ఉంటాయి, చాలా పరీక్షలు ఉంటాయి. మీకు ఇంతకుముందు చెప్పామో లేదో, చిన్మయానంద స్వామి శివానంద దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నారు. ఆయన ఒక నాస్తికుడిగా ఉన్న వ్యక్తి ఆస్తికుడిగా మారారు. అనేక ప్రశ్నలకు సమాధానం దొరికాయి. వెంటనే ఆయన విజన్, ఆయన దృష్టి, దృక్పథము, యాటిట్యూడ్ మారిపోయింది. అయితే ఈ బ్రహ్మ విద్య ఉపనిషత్తు లోతుగా ఇంకా అధ్యయనం చేయాలని అడిగితే తన మిత్రుడైనటువంటి సహసాధకుడు అయినటువంటి తపోవన స్వామికి పంపించారు శివానంద్. ఇద్దరి మధ్య నలిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తే ఇంత కష్టం, ఇన్ని పరీక్షలు ఎదుర్కోవాలి. ఆ రోజుల్లో అలా ఉండేది. ఈ రోజులు మారిపోయే దేశకాల పరిస్థితులు. మనము ఉదయాన్నే ప్రాతకాలం భగవద్గీత చెప్తామంటే ఏదో మనమేదో పొందినట్టు వాళ్ళు బలవంతంగా ఏంటో ఉదయాన్నే క్లాసు అని నింపాదిగా ఒక్కొక్కరు వస్తుంటారు, పోతుంటారు. తర్వాత వినొచ్చులే అని ప్రయారిటీస్ అనేది చాలా లో ప్రయారిటీ ఇస్తారు. కానీ అప్పుడు అలా కాదు. ఆయన పెట్టిన కండిషన్లు మీరు వింటే మీరు ఆశ్చర్యపోతారు. చివరికి అంటారు, నేను కొన్ని కండిషన్లు పెడతాను, అవి ఒప్పుకుంటేనే నీకు బ్రహ్మ విద్య చెప్తాను అన్నారు తపోవన స్వామి. ఏంటే కండిషన్లు ఒక్కసారి చూడండి. ఉత్తర కాశీలో సాధారణంగా చాలా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ 4 o'clock క్లాస్ ఉంటుంది. నువ్వు షార్ప్ 4 o'clock కల్లా ఉండాలి. ఓకేనా? ఎస్ స్వామీజీ. ఫస్ట్ కండిషన్. నేను క్లాస్ చెప్తుంటాను, నువ్వు నోట్స్ కూడా రాసుకోవడం ఉండకూడదు. మళ్ళీ నో నోట్స్ టేకింగ్. ఇజ్ ఇట్ ఓకే? ఎస్ స్వామీజీ. నేను చాలా నిష్ఠగా చెప్తాను, ఒక్కసారే చెప్తాను, రిపీట్ 10 సార్లు చెప్పను. అర్జునుడి శ్రీకృష్ణ 10 సార్లు చెప్పారు, నేను మీకు 15-20 సార్లు చెప్తున్నాను, చెప్తున్నాను. కానీ ఆయన ఏమన్నారంటే కండిషను, నేను ఒకేసారి చెప్తాను, నో నోట్స్ టేకింగ్. నేను ఎప్పుడైనా ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పకపోతే ఐ విల్ కిక్ యూ ఫ్రమ్ ద క్లాస్. కిక్అవుట్. నేను మీకు ఇంక పంపించేస్తాను బయటికి అని చెప్పాను. అన్నిటికీ ఓకే స్వామీజీ నప్పుకున్నాను. ఎందుకంటే ఆ తపన అలా ఉందన్నమాట. ఏదైనా సరే నేను నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, నేను ఉద్ధరింపబడాలి.
అనే తపన లేకపోతే బ్రహ్మ విద్య రాదు. తపన ఉంటే బ్రహ్మ విద్య అనేది అసలు కష్టమని వీలు లేదు. ఎందుకు? మీరే బ్రహ్మస్వరూపమై ఉన్నారు కదా, మర్చిపోయి ఉన్నారు. గుర్తు చేయడమే శాస్త్రము, గురువు పని. కాబట్టి ఇక్కడ భగవంతుడు జీవులందరూ హృదయములో కొలువై ఉన్నారు. కాబట్టి మీరు చేసే ప్రతి కర్మ ఈశ్వరునికి అర్పించినట్లయితే, అర్పించి మీ ఆధ్యాత్మిక స్పిరిచువల్ లైఫ్లో ఒక గొప్ప స్థానానికి మీరు చేరుకోవచ్చు. మీరు చేసే ప్రతి కర్మ ద్వారా మీకు రావాల్సిన చిత్తశుద్ధిని ఈశ్వరుడు మీకు అందిస్తారని మనం చూసాం ఇంతకుముందు కూడా. అయితే కర్మ ఫలం కూడా ఈశ్వరుడే అందిస్తాడు మనకి. ఎలాగా? ఒక జడ్జి ఎలాగైతే తీర్పిస్తారో అదేవిధంగా కర్మఫల దాత కూడా ఈశ్వరయే, భగవంతుడే. అందుకే మనం ఏ కర్మ చేసినా, ఏ ఆలోచన చేసినా మనం అనుకుంటాం, మనం అడగాలి, మనం కోరుకోవాలి. అడగపోతే అమ్మాయిని అన్నం పెట్టదు. ఈ సామెత ఇక్కడ వర్తించదు. ఎందుకు? మొట్టమొదట మనలో కలిగిన ఆలోచన కానీ కోరిక కానీ మనకంటే భగవంతునికి ముందు తెలుస్తుంది కదా. ఎందుకు? ఆ స్ఫురణతోనే కదా మనకి చేతన తత్వం వచ్చి ఆలోచన కలిగింది. అంటే మనకంటే ముందు ఆయనకే తెలుసు. అందుకే మనం కోరికలు పెట్టుకోకుండా యోగ్యత పొందాలి. నో నీడ్ టు డిజైర్, యూ హ్యావ్ టు డిజర్వ్ ఫస్ట్. ఇఫ్ యూ డిజర్వ్ యూ విల్ ఆటోమేటికలీ గెట్ ఇట్. అందువలన కర్మఫల దాత కూడా ఈశ్వరే. అంటే ఏ కర్మ చేసినా కూడా దానికి 2 రకాల రిజల్ట్స్ ఉంటాయి. అంటే 2 రకాల పుణ్యం అనుకోండి. ఏంట పుణ్యము? లౌకిక పుణ్యము అంటే నా ఇల్లు, నా వాకిలి, నా ధనము, నా ఐశ్వర్యము, నా పిల్లలు, నా బంధువులు, నా పేరు ప్రతిష్టలు, నా ప్రమోషన్లు, నా వ్యాపారాలు, నా ఉద్యోగం, వీటన్నిటి కోసం మనం కావలసినటువంటి వృద్ధికి సపోర్ట్, సహాయం, దాన్ని లౌకిక పుణ్యం అంటారు. ఇంకోటి ఉంది ఆధ్యాత్మిక పుణ్యము. లౌకిక పుణ్యం అనేది మీ లౌకిక వ్యవహారాలు ఫలాలు ఇస్తుంది, రిజల్ట్స్, నో ప్రాబ్లం. కానీ ఆధ్యాత్మిక పుణ్యం అంటే ఏంటి? గీత నేర్చుకునే అవకాశం, ఉదయాన్నే లేచి గీతా క్లాస్కి అటెండ్ అయ్యే అవకాశం. ఇంట్లో ఒకటే రోత, మోత, కోత, ఒకటే పోత, అప్పుడు మీరు ఇంకెలా గీత వింటారు? అందువలన గీత వినడానికి మీకు సామర్థ్యం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అదేవిధంగా మీకు ఆధ్యాత్మికంగా ఎటువంటి నిరాశ, ఇబ్బంది, తాపం ఉండకూడదు. అది భౌతికంగా ఉండకూడదు, ఆధ్యాత్మికంగా ఉండకూడదు, అది దైవికంగా ఉండకూడదు. తాపత్రయ వినాశాయ, తాపత్రయ అంటారు వీటికి. వీటికి వినాశనం చేసేవారు ఎవరు? గోవిందాయ నమో నమః. ఆ గోవిందుని ప్రార్థన చేస్తాం. ఎందుకు? మనకి ఇటువంటి ఆటంకాలు, అడ్డంకులు ఉండకూడదు. ఈ జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల కావచ్చు, గత జన్మలో చేసిన పుణ్యం వల్ల కూడా కావచ్చు. అంటే చిత్తశుద్ధి రావాలంటే ఆధ్యాత్మిక పుణ్యం కావాలి మనకి. ఎలా వస్తున్నది? భగవంతుని శరణ వేడితేనే వస్తుంది. పరమాత్మని శరణ వేడాలి కదా. ఏ విధంగా వేడాలి? ఏ విధంగా శరణ వేడాలి? మనము ఏ విధంగా వేడుకోవాలి? శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం శక్యమాత్మ నివేదనం మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్. అంటే మీరు చేసిన ప్రతి ఒక్కటి
ఈశ్వరునితో మీరు లింక్ చేస్తే, అనుసంధానం చేస్తే అప్పుడు ఏమవుతుంది? అది సర్వభావేన శరణం గచ్చ. అంటే ఈశ్వరునికి సర్వభావేన శరణం గచ్చ అంటే శ్రద్ధాభక్తులతో శరణ వేడుకోవాలి. అలా మీరు చేసే ప్రతి కర్మ కూడా ఆ భగవంతునికి అర్పణ భావనలో ఉండాలి. ప్రతీది బయటే ఉండవండి, అంత లోపలే ఉంటుంది, బయట చాలా తక్కువ. అందువలన లౌకిక సుఖాలు వచ్చినా రాకపోయినా చాలా మందికి లౌకికమే సుఖాలే అల్టిమేట్ అనుకుంటారు. ఈశ్వరుని ప్రార్థిస్తారు, ముడుపు కడతారు, మొక్కుకుంటారు, తలనీలాలు ఇస్తామంటారు. అవ్వకపోతే ఇక భగవంతుని మీద కోపం. మీకు లౌకికంగా ఇవ్వకపోయినా మీకు ఆధ్యాత్మిక ఏదో ఇవ్వాలనుకుంటున్నారు, అది మీరు గమనించాలి. అందువలన ఆధ్యాత్మిక ఎదుగుదల ఖచ్చితంగా వస్తుంది. లౌకికంగా జయాపజయాలు అనేక అంశాలు ఉంటాయి. ఎందుకంటే లౌకికంగా ఒక్క అంశం ఆధారపడి ఉండదు, అనేక అంశాలు ఆధారపడి ఉంటాయి లౌకికంగా ప్రారంభం ఈశ్వర అనుగ్రహంతో. కానీ వాటన్నిటికీ మీరు నిలబడగలిగితే, కుంతీదేవి తీసుకోండి, చంటి పిల్లలు 5 పిల్లలు ఉంటే భర్త చనిపోయారు. భర్తతో పాటు తన మాద్రి చెల్లి కూడా చనిపోయారు. 5 చంటి పిల్లలను పెట్టుకొని ధైర్యంగా నిలబడగలిగారు. ఎన్ని అడ్డంకులండి! బిడ్డకి ఏమో విస్మించి చంపేయని ప్రయత్నించారు, లక్కగృహంలో పెట్టి తగలబెట్టలేని చూశారు, చివరికి ఆస్తులు తీసుకొని అరణ్యాలకు పంపించారు. అయినా ఎప్పుడు కూడా ధైర్యాన్ని విడిచిపెట్టలేదు, ధారణ చేస్తూ ఉన్నారు ఆ తల్లి. అందువలన అలా ఎప్పుడైతే యావత్తు సమాజం, సృష్టి, ప్రపంచం కూడా మిమ్మల్ని వెలివేసినప్పటికీ మీ పక్కన ఈశ్వరుడు ఉంటాడు. మీ పాదముల మీద పుష్పాన్ని అర్పించడానికి ఈశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎప్పుడు ధర్మం కోసం మీ ప్రాణం కూడా అర్పించాలి. ప్రాణ జాయే పర్ వచిన్ న జాయ్ అంటారు రామచంద్ర. రఘువంశం. ప్రాణం పోయినా సరే మాట తప్పరు, మడం తిప్పరు. అక్కడ నుండి ఆ డైలాగ్ తీసుకొని రాజకీయ నాయకులు విచ్చలవిలిగా వాడేస్తారు. వీళ్ళు క్షణంలోనూ మాట తప్పుతారు, కానీ డైలాగ్ మాత్రం నిలబడి ఉంటుంది అలాగా. ఆయన వాగ్దానాలు చేస్తుంటారు. నేను వాగ్దానం చేయకపోతే నా ముక్కును అబిడ్స్లో రోడ్డు మీద రాసుకుంటాను అంటాడు. ఏం కాదు. నేను అన్నిది అవ్వకపోతే బ్లేడ్తో నా మెడ కోసుకుంటున్నా అంటాడు ఒకడు. బ్లేడ్ గణేశే ఎవరు ఉంటారు అలాంటి. సో ఈ బ్లేడ్ గణేశులు అలాంటి మాట్లాడుతారు, బురిడి కట్టించే మాటలు మనం రాజకీయ నాయకులు. వీళ్ళ మాటలు కాదు, మాట తప్పడం, మడం తిప్పడం వీళ్ళు కాదు, రఘువంశం అది. అందువలన లౌకికంగా జయాపజయాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. కానీ శరణాగతి పాటించిన లౌకికంగా విజయం సాధించకపోవచ్చు. ఒక్కొక్కసారి మీరు అనుకుంటారు, నేనేమో యజ్ఞం చేస్తాను, ఈశ్వరుని శరణాగతి కోరి నాకు సీఎం అయిపోవాలనుకుంటాను. అది సాధ్యం కాదు ఒక్కొక్కసారి. అంత మాత్రాన మీకు లౌకికంగా మీరు విజయం సాధించకపోయినప్పటికీ మీకు ఆధ్యాత్మికంగా కొంత ఉంది, మీకు వచ్చింది. నేను ఈ పని ప్రారంభించే ముందు భగవంతునికి 100 కొబ్బరికాయలు కొడతాను అనుకుంటారు, కానీ నా పని అవలేదు. ఈ మధ్యకాలంలో ఒక అమ్మగారు నాకు నిన్నే చెప్పారు, వాళ్ళ ఆయనకి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చిన తర్వాత 1 నెల రోజుల పాటు బెడ్లో హాస్పిటల్ ఉండి ఆవిడ అన్ని దేవతలు వరుస పెట్టి ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప, అన్ని దేవతలకు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన చనిపోయారు. ఆవిడ వెంటనే అన్ని దేవీ దేవతల ఫోటోలు తీసుకెళ్ళి బయట జిహెచ్ఎంసీ వాళ్ళ యొక్క చెత్తకుండీలో పడేసింది. కోపం, ఆవేశంతో దేవుడు లేడంటుంది ఆవిడ. నేను ఆవిడని వారించలేకపోయాను. మెల్లగా నచ్చ చెప్పి 10 నిమిషాలు మాట్లాడి ఓపిక చేస్తే, కూల్ చేస్తే, అప్పుడు మానస సరోవరం నుంచి వచ్చినటువంటి జలము ఆవిడికి తీర్థంలాగా ఇచ్చి ఆవిడ తల మీద కాసేస్తే కాస్త నెమ్మదించింది ఆవిడ. అప్పుడు రుద్రాక్ష ఇచ్చా. అమ్మా, మీరు అనుకున్నట్టు కాదు, ప్రతి వ్యక్తి, మీ బిడ్డ, మీ భర్త, మీరు అందరూ కూడా ఈశ్వర స్వరూపులే.
శరీరం వేరు కానీ మీ అందరిలో ఉన్నది ఒకటే శక్తి. ఆయన చనిపోలేదు, శరీరం వచ్చింది, మళ్ళీ శరీరం పంచభూతాల్లో కలిసింది తప్ప ఆత్మస్వరూపంగా మీలోనే ఉన్నారు. మనందరం ఒకటే ఆత్మగా ఉన్నాము అని మెల్లగా చెప్తే కాస్త కూల్ అయ్యారు, కానీ ఇంకా పూర్తిగా అంగీకరించలేదు ఆవిడ. ఏ ప్రారంధంతో శరీరం వస్తుందో ఆ ప్రారంధం అయిపోయిన తర్వాత మీరు 1,00,000 కోట్లు ధనం వెచ్చించిన హాస్పిటల్స్, అంటే ఒక వ్యక్తి ప్రారంధం అయిపోయిన తర్వాత అయిపోయింది అనుకోండి, ఆ శరీరం మీకు నిలబడదు. మీరు యశోద, అపోలో, ఎన్ని కేర్ హాస్పిటల్ చుట్టూ అంబులెన్సులు మొత్తం అమెరికా, జపాన్ నుండి డాక్టర్లు చుట్టూ ఉన్న ఆ వ్యక్తి బ్రతకరు. ఎందుకు? ఏ శరీరం ఏ ప్రారంధ అనుభవాల కోసం, పుణ్యపాపాల కోసం వచ్చిందో అది పూర్తయిన వెంటనే ఆ శరీరం 10 నెలలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, 100 సంవత్సరాలు అవ్వచ్చు, మీరు అనుకున్నటువంటి టైంతో సంబంధం ఉండదు. వామదేవ తల్లి గర్భంలో పడిన వెంటనే అంటే జన్మించే ముందే ప్రారంభం అయిపోయింది ఆయనకి. అహం బ్రహ్మాస్మి అని తల్లి గర్భం నుండి ఆయన ప్రకటించాడు. మనం చూసాం, గంగాపుత్రుడు భీష్మ కంటే 7 ముందు చంటి బిడ్డలుగానే గంగలో కల్పించింది ఆవిడ. ప్రారంభం అయిపోయింది వాళ్ళకి. అదేవిధంగా శ్రీకృష్ణుడు బలరాముడి కంటే ముందు 6 బిడ్డలు పుట్టారు దేవకి. కంసుడి రూపంలో వాళ్ళు ప్రారంభం అయిపోయింది. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవకి చెప్తారు. ఎందుకంటే ఆవిడ కృష్ణ బలరాములు చూసి ఆవిడ లోబితనం వచ్చింది. అమ్మో, వీళ్ళిద్దరు ఇంత బలవంతులు, ఇంత గొప్ప వాళ్ళు అయితే మిగతా 6 ఉంటే ఇంకెంత గొప్ప వాళ్ళు అయ్యేవాళ్ళు. వాళ్ళు వీళ్ళు కలిపి ఒక 8 మంది, అబ్బా ఎంత అద్భుతంగా ఉండేది అనుకుంది. భ్రమలా ఉంటుంది అన్నమాట. తల్లి, వాళ్ళ ప్రారంధం అక్కడే అయిపోయింది, మా ప్రారంధం ఉన్నా చూడు మాకు వదలట్లేదు అని శ్రీకృష్ణ చెప్పాడు. తర్వాత అయినా వినిపించుకోదు. సరే నిన్ను తీసుకెళ్తాను అక్కడికి అన్నారు. దేవకిని తీసుకెళ్ళి ఆ 6 ఎవరైతే చంటి బిడ్డలుగా కంసుడితో అంతమయ్యారో వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ జీవాత్మలుగా వేరే లోకాలు. తీసుకెళ్ళి, నాయన మీరే ఈ శ్రీకృష్ణ బలరాముల కంటే పెద్దవాళ్ళు, మీ తమ్ములు వీళ్ళు అన్నారు. ఎవరు తమ్ములు? నేను మీ అమ్మను అన్నారు. ఎప్పుడు అమ్మ? ఏ శరీరానికి అని అడిగారు వాళ్ళు. ఇలాంటి ప్రశ్నలు విని దేవకి ఆశ్చర్యం వేసింది. వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు? అవును, ఇలాంటి శరీరాలు ఎన్నో పొందాం, ఎన్నోసార్లు పుట్టాం, ఎన్నోసార్లు మరణించాం. ఇంతకీ ఏ జన్మలో నీవు మాకు తల్లి అని అడిగారు వాళ్ళు. ఆవిడికి ఇంకా సమాధానం చెప్పలేక, నాయన మీ తత్వంలో మీరు ఉండండి, మాకొద్దు, మీరు మాకు ఈ కృష్ణ బలరాములు సరిపోతారు అని ఆవిడ వచ్చేసింది అని వెనక్కి దేవకి. ఇది ప్రారంధం అంటే అలా ఉంటుంది, ఎవరికి అర్థం కాదు. అందువలన మనము అమ్మో చంటి పిల్లడు చనిపోయాడండి, పుట్టినప్పుడే రోగంతో అంటాం. ఆయనేమో ఆ యశోద హాస్పిటల్లో 99 సంవత్సరములు అలాగ వెంటిలేటర్లు అలాగా జీవోత్సవంలాగా పడి ఉంటాడు. ఆయన చనిపోతున్నా బాగునని చాలా మంది ప్రార్థన చేస్తారు, బయటికి చెప్పరు. కానీ ఎందుకంటే పాపం ఆయన ఇబ్బంది పడుతున్నాడు కదా, ఆయన చనిపోడు. ఎందుకు? ప్రారంభం అవ్వలేదు అక్కడ. ఒక ఆవిడేమో ఎంతో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఆ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ తాడు కట్టి ఆ యొక్క టేబుల్ మీద ఇలా కూర్చొని టేబుల్ ఇలా తన్నేస్తున్నానే సమయంలో వాళ్ళ మనవడు వచ్చి ఒక్క తాప ఆవిడ తంతాడు, ఆవిడ బయటపడుతుంది, ఆవిడ చనిపోదు. ఇంకొక అతనేమో నేను ఆత్మహత్య చేసుకుంటానని బిజువాడ ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జిని దూకేస్తాడు, ఎవరో రక్షించేస్తారు. కానీ ఇంకొకరు మాత్రము బాత్రూంలో స్నానం కని వెళ్ళి అక్కడ కాలు జారిపడి తలకే తగిలి అక్కడ చనిపోతారు ఆయన. అంటే దీని అర్థం ఏంటి? ప్రారంధం అనేది ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. నేను చనిపోతానంటే నువ్వు చనిపోవు. ఒకవేళ నువ్వు యాక్సిడెంట్లోనో చనిపోయావు అనుకోండి, నీ ప్రారంధం అక్కడ అయిపోయిందని అర్థం. కానీ బలవన్మరణము, ఆత్మహత్యలను చేసుకుంటా చూడండి, అది పాపము. అంటే ఇంకొక జన్మలో మరింత పాపం జన్మ పొందుతావు నువ్వు. అందువలన శరీరాన్ని నువ్వు చంపుకోవడం వలన నీకు వచ్చిన లాభం ఏం లేదు, నీకేం విముక్తి కలగదు, బంధ విముక్తి ఏం రాదు, మరికంత పాపము కర్మ కాబట్టి మరింత కష్టం అనుభవిస్తావు నెక్స్ట్ జన్మలో. చూసారు? ఇది పెద్ద రహస్యం అన్నమాట మంది కర్మ సిద్ధాంతం. అందువలన భగవాన్ ఏం చెప్పారు? భగవంతునికి అర్పణ భావంతో చేస్తే లౌకిక విజయాలు వచ్చినా రాకపోయినా ఆధ్యాత్మిక విజయము తథ్యము తప్పదు. ఎందుకు? 2వ అధ్యాయం చెప్పారు,
నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్పారు. చూసారా? అందుకే నా దగ్గరికి వచ్చిన ప్రతి వరకు ఒకటే చెప్తా, స్వామీజీ ఈ విధంగా చెయ్యాలంట కదా, అలా చేయలేదు, మాకేమైనా తప్పు లేదు, కుప్పు లేదు. ఏంటి? ఓన్లీ పప్పు అవుతుంది. ఎలాగా? ఎందుకంటే మీరు చేసేది భయం లేకుండా, పెద్దగా కోరికలు లేకుండా, నేను ఈశ్వరుని కోసం, భగవంతుని కోసమా, ఆ తల్లి పరాశక్తి ఆదిశక్తి కోసమే చేశాను, నా కోసం కాదు. నాకేం కావాలో ఆ అమ్మకు తెలుసు. ఎలాగైతే బిడ్డల యొక్క యోగక్షేమాలు తల్లికి తెలుసో, నాకేం కావాలో ఆ అమ్మకు తెలుసు. జగతప్పతర వందే పార్వతీ పరమేశ్వరుకు తెలుసు. నేను ఎందుకు కోరాలి? నాకేం కావాలో తల్లిదండ్రులకు తెలీదా అని మీకు వీలైనంత శ్రద్ధాభక్తితో అందుకే కన్నప్ప, శబరి వీళ్ళందరూ చూడండి, మీలాగా ఈ నియమాలు, నిబంధనలు, ఓహో ఫస్ట్ దీపాలు అటు వెలిగించాలి, నేను ఇంతకీ ఉత్తర వైపు ఉండి వెలిగించాలా, దక్షిణ వైపు ఉండి వెలిగించాలా, ఇంతకీ ఎన్ని ఒత్తులు పెట్టాలి, ఎక్కడ మునకెయ్యాలి, ఎక్కడ స్నానం ఇవన్నీ కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్స్. ఎందుకు? అధిక తెలివితేటలు. మీ తెలివితేటలన్నీ వదిలేసి నాకేం తెలీదు, ఏంటి? తవ తత్వం న జానామి కీదృశోషి మహేశ్వర యాదృశోషి మహాదేవ తాదృశాయ నమో నమః. ఒక భక్తుడు అన్నాడంట, హే మహాదేవ తవ తత్వం న జానామి, నీ తత్వం, నీ స్వరూపం నాకు ఎట్లా తెలుస్తుంది, నాకు తెలియదు. కీదృశోషి మహేశ్వర, ఎలా ఉంటుందో తెలియదు ఓ మహేశ్వర. యాదృశోషి ఓ మహాదేవ, అంటే ఏ విధంగా నీ తత్వం ఉన్నప్పటికీ ఓ మహాదేవ, ఆ తత్వానికి నా నమస్కారం. ఎందుకంటే నీ తత్వం నాకు ఎలాగో తెలియదు, నీ తత్వం ఎలా ఉంటుందో నాకు తెలియదు. తవ తత్వం న జానామి కీదృశోషి మహేశ్వర, హే మహేశ్వర నీ తత్వం నాకు తెలియదయ్యా. ఓకే 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 తెలీదు. యాదృశోషి మహాదేవ, ఏ విధంగా ఉన్నప్పటికీ సరే, అది ఏ విధంగా ఉంటుంది కదా, ఏదో ఒకటి మనకు తెలియపోయినంత మాత్రం లేదని కాదు కదా. సో యాదృశోషి మహాదేవ, ఏ విధంగా ఉన్నప్పటికీ తాదృశాయ నమో నమ, ఆ తత్వానికి నా నమస్కారం తీసుకో. ఎంత తెలివైన భక్తుడండి. ఆ విధంగా మీరు ఉండాలి. దేవుడి గురించి నాకెందుకు తెలియదు, దేవుడి గురించి వాడు చెప్పేస్తాడు, పురాణాలు పట్టుకొని, యుగాలు పట్టుకొని, ఓహో సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, మన్వంతరాలు, లోకాలు, అబ్బబ్బబ్బబ్బా ఈ కథలన్నీ తీసుకొచ్చి ఈయనకి అంత తెలిసిపోయినట్టు దేవుడి గురించి ఏమీ తెలియదు మనకి. మనం తెలుసుకున్నటువంటి నామరూపాలు, అష్టోత్తర శతనామావళి, సహస్ర శతనామావళి, సహస్రనామావళి, ఇవన్నీ కూడా మన భ్రమ. ఎందుకంటే ఈశ్వరుడికి పేరు లేదు, మరి పేరు సంగతి ఏంటి? ఉన్న పేర్లన్నీ ఆయనవే. ఈశ్వరునికి రూపం లేదు, మరి రూపాల సంగతి ఏంటి? రూపాలన్నీ ఆయనవే. ఉంటే అన్ని రూపాలు ఆయనవే, లేకపోతే రూపం లేదు. ఉంటే అన్ని పేర్లు ఆయనకే చెందుతాయి, లేకపోతే పేరు లేదు. అలా తీసుకోవాలి. దీనికి సిద్ధమా, దానికి సిద్ధమా. అందువలన ఇక్కడ భగవాన్ ఏమంటుందంటే తత్ప్రసాదాత్. ఎలాగా అంటే సర్వభావేన శరణం గచ్చ, అన్ని విధములుగా ఈశ్వరుని శరణాగతి చేస్తే, మనస్ఫూర్తిగా శ్రద్ధాభక్తులతో శరణ వేడుకుంటే ఏమవుతుంది? తత్ప్రసాదాత్, మొత్తం బాధ్యత ఈశ్వరుని చేతిలో పెట్టినట్టు అవుతుంది. ఇక మీకు ఎప్పుడు ఏ దశలో ఏది ఇవ్వాలి, ఏది కావాలి ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటారు. ఎందుకు? ఆయన దగ్గర మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, ఎల్ఐసి దగ్గర కాదు, ఈశ్వరుని దగ్గర ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. ఆయన ఏం చేస్తాడు? మీకు సరైన సమయంలో మంచి బుద్ధి ఇచ్చి, మంచి ఆలోచన ఇస్తారు, వివేకం ఇస్తారు, వైరాగ్యం ఇస్తారు, శమాధమ, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం లాంటివి ఇస్తారు, మంచి మనసు ప్రశాంతత ఇస్తారు. నేను మొత్తము ఈ సంసార సాగరం నుండి, జన్మ మరణ మృత్యు చక్రం నుండి బయటపడి ఆ పరమాత్మలో, అతనిలో లైవ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. అందువలన ఇవన్నీ సరైన సమయం అయినప్పుడు, ఆసన్నమైనప్పుడు సరైన తత్వాన్ని చెప్పే గురువు శాస్త్రాన్ని మీకు తారసపడేటట్లు చేస్తారు ఈశ్వరు. చూసారా? ఇన్ని విషయాలు మీకు తీసుకుంటారు. ఆయన తీసుకుంటారు డైరెక్ట్గా.
మన పెళ్ళిళ్ళ కార్యక్రమాలకు మనం ఏం చేస్తాము, క్యాటరింగ్ వాళ్ళకి ఇస్తాం. ఎందుకు? మనం అన్ని చేసుకోవడం కష్టం కాబట్టి. ఈ క్యాటరింగ్ బాధ్యత, ఈ కాంట్రాక్ట్ బాధ్యత భగవంతుని చేతులు పెట్టేశారు మీరు. ఆయన మిస్ అవ్వడండి. మీకేం డౌట్ పడద్దు. అమ్మో మనం ఎలక్ట్రీషియన్కి చెప్పాము, అన్ని ఏర్పాట్లు చేసాము, పవర్ కట్ అయిపోయింది. అలా ఉండదు ఆయన దగ్గర. ఆయన దగ్గర నిరంతరాయంగా ఉంటుంది పవర్. అందువలన తక్కువేమి మనకు రాముడొక్కండు వరకు, తక్కువేమి మనకు రాముడొక్కండు వరకు అని త్యాగరాజు అంటాడు, రామదాస్ అంటాడు, అన్నమయ్య అంటాడు, తులసీదాస్ అంటారు. అసలు మీరాబాయి ఆవిడ భజనలు చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అద్భుతం, తత్వంతో కూడి ఉంటాయి. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకు? మీ ఇన్సూరెన్స్ భగవంతుని చేతులు పెట్టారు కాబట్టి. తత్ప్రసాద్ అంటే ఒకటి చూడండి, ఎలా అర్థం చేసుకోవాలి మనము. ఈశ్వరుని అనుగ్రహం వలన మీరు ఏం చేయాలో మీకు తెలియపోయినా ఆయనే చూసుకుంటాడు. మీరు ఒక్కసారి టికెట్ కొనేసుకున్నారు అనుకోండి, ఫ్లైట్ ఎక్కారు, కనెక్టింగ్ ఫ్లైటా, ఢిల్లీలో దింపాలా, ఎక్కడ దింపాలి, అవన్నీ మీకు అనవసరం. అది ఎలా వెళ్ళాలి మీకు అనవసరం. టికెట్ కొనేసుకున్నారు. ఆ విధంగా మీరు ఎక్కడ ఆగాలి, ఎక్కడ వెళ్ళాలి అనేది మీకు సంబంధం లేదు. మీకు తెలియకపోయినా నో ప్రాబ్లం. ఆయన మిమ్మల్ని మీ లక్ష్యానికి చేరుస్తారు. ఏంటి లక్ష్యము? శాశ్వతం స్థానం ప్రాప్స్యసి. అంటే శాశ్వత స్థానం అంటే ఏంటి? మోక్షము. విష్ణోహో పరమం పదం, శాంతం శివం అద్వైతం తత్వం. అది శాశ్వతం సనాతనం. నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన అని చెప్పారు. అదే ఇక్కడ శాశ్వతం స్థానం అంటే మోక్షానికి శాశ్వత స్థానం అంటారు. ఎందుకు? ఒక్కసారి ఆ స్థితిని పొందితే మళ్ళీ మీరు కిందకు రారు. అర్థమైందే? యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్పారు 15వ అధ్యాయంలో. అందువలన అది ఎలాంటిది? ఆ స్థానము శాశ్వతము. పరాం శాంతిం, అల్టిమేట్ అనంతమైన శాంతి స్వరూప స్థానం అది. మోక్షం పొందితే శ్రేష్టమైన శాంతిని పొందుతాం. కాబట్టి భగవాన్ ఏమంటున్నాడంటే ప్రశాంతత, సమతుల్యత. మీరింకా పూర్తిగా ఎటు చూసిన ఆనందమే. అది వచ్చేపోయే ఆనందం కాదు, బ్రహ్మానందం అంటారు దాన్ని. అది ఎలా వస్తుంది? అయితే ఒకసారి చూడండి. కర్మయోగం మీరు చేయడం వలన మీకు చిత్తశుద్ధి వస్తుంది. తద్వారా గురువు, శాస్త్రం మీకు అందుబాటులోకి వస్తాయి. తర్వాత శ్రవణం చేసే అవకాశం వస్తుంది. తర్వాత మననము, నిధిధ్యాసన ద్వారా జ్ఞానప్రాప్తి, జ్ఞానప్రాప్తి ద్వారా మోక్ష ప్రాప్తి. ఇది స్టెప్స్ అన్నమాట మీకు. అందువలన ఈ స్టెప్స్ అన్ని దాటి వెళ్తే అంతిమ లక్ష్యం ఏంటి? మోక్షము. అంటే ఈశ్వరుని మీద భారం వేస్తే ఈ స్టెప్స్ అన్ని ఆటోమేటిక్ మీరు దాటి వెళ్ళిపోతారు. మనం టికెట్, అయోధ్యకు టికెట్ తీసుకుంటే మధ్య స్టేషన్ గురించి మరి టికెట్లు మళ్ళీ తీసుకో అక్కర్లేదు, ఆయనే దాటించేస్తాయి. కాబట్టి ఈ విధంగా కృష్ణ పరమాత్మ కర్మయోగ సారాంశాన్ని మొత్తము చెప్పేశారు ఇక్కడ. ఎందుకు? 56 నుండి 62 శ్లోకాల వరకు కర్మయోగం మరొకసారి మీకు సవివరంగా ఈశ్వర అనుగ్రహం ఎలా వస్తుందని చెప్పడం జరిగింది. సో మొత్తం గీతాబోధ యొక్క సారాంశం అంతా 18 అధ్యాయంలో ఎలా చెప్పారు చూసారా? అందువలన గీత మొత్తం 18 అధ్యాయంలో సారాంశంగా చెప్తారు. ప్రధానంగా 2 సాధనలు ఉంటాయి ఇక్కడ. ఏంటి? 1 కర్మయోగం అన్నాము, 2 జ్ఞానయోగం అన్నాము. స్వామీజీ మీరు మర్చిపోయినట్టున్నారు. ఏంటి? భక్తి యోగం చెప్పలేదు. భక్తి యోగం అనేది కర్మయోగములో అంతర్భాగము. భక్తి యోగం అనేది జ్ఞానయోగములో కూడా అంతర్భాగమే. అర్థమైందా? కాబట్టి అందువలన భక్తి లేకుండా నా కర్మ సాధ్యం కాదు, నా జ్ఞానము సాధ్యం కాదు. కాబట్టి కర్మయోగం అంటే జ్ఞాన ప్రాప్తినిస్తే, జ్ఞానయోగం అనేది జ్ఞానాన్ని ఇస్తుంది. అప్పుడు మోక్షం సిద్ధిస్తుంది. సో జ్ఞానం పొందడానికి పరోక్షంగా ఉపయోగపడేది ఏంటి? కర్మయోగం. మరి డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఉపయోగపడేది ఏంటి? జ్ఞానయోగం. సో ఈ విధంగా
కర్మయోగము జ్ఞానయోగం రెండింటి ద్వారా మీరు మోక్షం చేరుకోవడమే భగవద్గీత యొక్క అల్టిమేట్ సారాంశం. అయితే ఇది ఎక్కడ చెప్పారు స్వామీజీ? 3వ అధ్యాయంలో చెప్పారు. 3వ శ్లోకం ఏంటి? లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని చెప్పారు. సో ఈ విధంగా కర్మయోగము, ఉపాసన యోగము, జ్ఞానయోగము కలిపితే ఏమైంది? భక్తి యోగము. చూసారా? కర్మయోగం అంటే శారీరకంగా ఈశ్వరార్పణంగా కర్మలు చేయడము, వచ్చిన ప్రసాదాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడము. ఉపాసన యోగం అంటే నిరంతరం ఈశ్వరుని స్మరణతో, ఉపాసన అంటే జపము, పారాయణము, ఆ విధంగా ఈశ్వరుని చింతనతో ఉంటే దాన్ని ఉపాసన యోగం అంటారు. తర్వాత మీరు శ్రవణము, మననము, నిధిధ్యాసన చేస్తే జ్ఞానయోగం అంటారు. ఈ 3 కలిస్తే భక్తి యోగము. భక్తి అంటే ఏంట? భక్తి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అని భక్తి యోగంలో చెప్పారు 12వ అధ్యాయంలో. అది అసలైన భక్తి. కర్మయోగంతో స్టార్ట్ చేసి ఉపాసనలోకి వెళ్ళి సగుణ ఏకరూప ఉపాసన, సగుణ అనేక రూప ఈశ్వర ఉపాసన చేసి జ్ఞానయోగంలోకి వెళ్ళి నా యొక్క హృదయస్థంలో ఉన్న పరమాత్మ నిరంతరము ధ్యానిస్తూ ఆత్మ స్వరూప ధ్యానం చేసుకుని ఉండడాన్ని పరాభక్తి, అది అల్టిమేట్ భక్తి. అటువంటి వారి మిక్కిలి ప్రియమైన వారు అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఈ విధంగా అద్భుతమైనటువంటి ఇప్పుడు ఈ భగవద్గీతని పూర్తిగా ఆపేశారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అయితే ఈ భగవద్గీతలో 2 ఉన్నాయని చెప్పాం కదా. ఉపాసన యోగం ఎక్కడి నుండి వచ్చింది అనకూడదు. ఎందుకు? ఉపాసన కూడా మానసిక కర్మ. మానసిక కర్మ. ఇప్పుడు కాయిక కర్మ అంటే కర్మయోగం అన్నాం, మనసుతో చేసేది ఉపాసన. సో 2 కర్మలేగా, అందుకే 2 కర్మయోగం కింద పెట్టేశారనమాట భగవాన్. సో ఈ విధంగా భక్తి అంటే అసలైన భక్తి గురించి మీరు తెలుసుకోవాలి. అందుకే ఈ 2 ప్రాథమిక సాధనలని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే కర్మయోగం గురించి అనేక మార్లు చూసాం. ఇక్కడ కూడా జ్ఞానయోగం గురించి కూడా మనం చూసాం. మళ్ళీ ఈ 2 ఒకే శ్లోకంలో భగవాన్ చెప్తున్నారు. ఏంటి? మళ్ళీ చెప్తారు. ఏంటంటే ఇతి తే జ్ఞానమాఖ్యాతం, ఇతి తే జ్ఞానమాఖ్యాతం, ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా, గుహ్యాద్ గుహ్యతరం మయా, గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ, విమృశ్యైతదశేషేణ, విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు, యథేచ్ఛసి తథా కురు, యథేచ్ఛసి తథా కురు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా, ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా, ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు, విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు, విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. చూసారా? అద్భుతం. అందుకే జగద్గురు అంటారు ఆయన, మనకి లోకల్ గురు అనరు ఆయన. ఎందుకంటే ఇంత వివరంగా సవివరంగా చెప్పిన తర్వాత కూడా
నేను చెప్పినట్టు చెయ్యి అని అనట్లేదు. అది అద్భుతమైన గురువు అంటే. జగద్గురు అని ఊరికే అనరండి. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ఇది గుహ్యతరం జ్ఞానం. ఇది మామూలుగా ఇదేదో రామకృష్ణ మిషన్కి గీతా ప్రెస్కి వెళ్ళి, లేకపోతే రైల్వే స్టేషన్ లేదు, ప్లాట్ఫామ్ లేదు, బుక్ స్టాల్లోకి వెళ్ళి బుక్స్ కొనుక్కొని తెచ్చుకుని జ్ఞానం కాదు. న్యూస్ పేపర్లో ఏదో ఆర్టికల్స్ అప్పుడప్పుడు రాస్తుంటారు, అందులో చదివేసిన జ్ఞానం కాదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రతి ఓరు ఒక్కొక్క ట్యూబ్ ఒక్కొక్క మైకుల్లో వాగుతుంటారు, సాక్షాత్ చూసేసి వచ్చినట్టు చెప్తుంటారు. అలాంటి జ్ఞానం కాదు. ఇంటర్నెట్ జ్ఞానం కాదు, న్యూస్ పేపర్ జ్ఞానం కాదు, క్యాసెట్లు రికార్డింగ్ జ్ఞానం కాదు. మరి ఏంటి జ్ఞానం ఇది? గుహ్యతరం. గుహ్యము అంటే రహస్యము. అంటే రహస్యాల్లో తరం అంటే సూపర్లేటివ్ డిగ్రీ, ద మోస్ట్ సీక్రెట్. అందుకే రాజవిద్య, రాజగుహ్య యోగం అన్నారు. ద రాయల్ సీక్రెట్ సైన్స్, ద సైన్స్ ఆఫ్ రాయల్ సీక్రెట్, అత్యంత గ్రేటెస్ట్ సీక్రెట్ ఆఫ్ ది సీక్రెట్. సో గుహ్యతరం అంటే ఇంతకంటే రహస్య విద్య ఇంకే అక్కడ ఉంది సృష్టిలో. అలాంటి జ్ఞానము నా ద్వారా నీకు ఆఖ్యాతం చెప్పబడినది. చూసారా? హే అర్జున, ఇది ఈ విధంగా, ఈ విధంగా గుహ్యతరం జ్ఞానం అంటే రహస్యాల్లో ద కింగ్ ఆఫ్ ద సీక్రెట్. అలాంటి జ్ఞానం నా ద్వారా నీకు ఆఖ్యాతం చెప్పబడింది కదా. ఓకే, థ్యాంక్ యూ. ఏతత్ అశేషేణ అంటే అయోట గంధ మాత్రం కూడా విడిచిపెట్టకుండా మీకు చెప్పడం జరిగింది. ఈ జ్ఞానం ఏదో పైగా ఏమి చెప్పలేదు, నేను సమగ్రంగా చెప్పాను. కాబట్టి క్షుణ్ణంగా పూర్తిగా విమర్శ బాగా పరిశీలించి 1కు 10 సార్లు విచారం చేసి నీ ఓనుగా నీ అనుభవంలో నువ్వు దర్శించి అన్ని చేసిన తర్వాత అంటే ఏ విధంగా అయితే నీకు మంచి కరెక్టు నిశ్చయంగా అనిపించిందో, ఏ విధంగా అనిపించిందో ఇచ్చేసి నువ్వు ఏ విధంగా కోరుకుంటున్నావో ఆ ప్రకారంగా కురు, నీ కర్తవ్యం నిర్వర్తించు. ఎందుకంటే భగవాను ఇక్కడ నుంచి ఫోర్స్ చేయట్లేదు, మంచి చెడు వివరంగా చెప్పేశారు. అయితే నేను ఓకే కృష్ణ, అయితే నేను పేకాట ఆడుతాను. ఆయన ఏమన్నాడు? పేకాట చెడు, అది చెడు పని, పేకాటను వాడకూడదు. పరోపకారం చేసే నీ కర్తవ్యాన్ని చేసి నీ క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించి దుర్మార్గులను అంతమొందించి ధర్మాత్ములను రక్షించు, ఇది మంచిది. గ్యాంబ్లింగ్ ఇలాంటి చెడు పనులు చేయడము చెడు, తప్పు. ఓకే కృష్ణ, నేను బాగా ఆలోచించాను, నేను గ్యాంబ్లింగ్ ఆడుకున్నా అనకూడదు. 2 పార్టీలు ఉంటాయి. ఈ పార్టీ మీ దగ్గర లిక్కరు బాటిల్స్, శారీలు, కుంకుమ బరిలు అందిస్తున్న ఎలక్షన్లో మీ ఓట్లు కొనుక్కుంటున్నారు. తర్వాత 5 సంవత్సరాలు మిమ్మల్ని బానిసలుగా చేస్తారు ఈ పార్టీ అన్నాం అనుకోండి. ఒక పార్టీ సపోజ్. ఇంకో పార్టీకి వీళ్ళు మీకేమి డబ్బులు పంచరు, కానీ 5 సంవత్సరాలు మన దేశం కోసం, ధర్మం కోసం పాటుపడి మీకు రక్షణగా ఉంటారు. ఇక మీ ఇష్టం అన్నాం అనుకోండి. ఓకే, మీ కుంకుమ బర్రెలు, లిక్కర్లు, బిర్యానీ ప్యాకెట్ తీసుకొని మీ వాళ్ళకే ఓటేసుకుని అన్నాం అనుకోండి. ఇంకేమంటాడు కృష్ణ? అందువలన ఇక్కడ 2 వివరించి చెప్పేశాడు అర్జునుడికి. చెప్పిన తర్వాత సమగ్రంగా ఆలోచించి విమృశ్యే తదశేషేణ అశేషేణ విమృశ్య ఏతత్ జ్ఞానం యథా ఇచ్చేసి నీకు ఏ విధంగా అనిపిస్తే, మంచి అనిపిస్తే తథా కురు, ఆ విధంగా చెయ్యాలి. ఇది భగవాన్ శ్రీకృష్ణ యొక్క గొప్ప భగవద్గీతకి ఇంత పాపులారిటీ రావడానికి కారణం ఇదనమాట. అందుకే గీత, అమ్మో మా పిల్లలు గీతకి వెళ్ళిపోతే సన్యాసులు అయిపోతారు. గీత చదివిన సన్యాసులు నిజమైన సన్యాసులు కావట్లేదు, ఇప్పుడు బికారులుగా తిరుగుతున్నారు, మిథ్యాచారులుగా. ఇక మీ పిల్లలు ఎక్కడ గీత చదివి సన్యాసులు అయిపోతారు? మీకేం భయం అక్కర్లేదు, మీరెవ్వరూ సన్యాసులు కారు. మహా అయితే కొంతమంది సన్యాసులు తిరుగుతున్నారు తప్ప సన్యాసి కావడం అంత సులభం కాదు. అది పూర్వజనం సుకృతం ఉండాలి, అందరూ సన్యాసులు కాలేరు. కాబట్టి భగవద్గీత చదివితే మేమేమైపోతామని భయపడకూడదు.
మీరు వంట ఇంటికి గృహిణిగా ఉన్నారనుకోండి, భగవద్గీత చదివితే ఒక గొప్ప గృహిణిగా మారుతారు అంతే. వ్యాపారం చేస్తున్న వారు భగవద్గీత చదివితే ఒక గొప్ప వ్యాపారవేత్తగా మారుతారు. ఒక చారిటబుల్గా చేసే వ్యక్తిగా, ఒక దానశీలి దయాగుణంతో ఉన్నటువంటి గొప్ప వ్యాపారవేత్తగా పొందుతారు, రూపుదిద్దుతారు. అంటే మనం ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానాన్ని తీసుకువెళ్ళేదే భగవద్గీత తప్ప మిమ్మల్ని ఎక్కడో కింద నెట్టేసేది కాదు అని మీరు ఒకసారి గుర్తించాలి భగవద్గీత. అందుకే జ్ఞానం తే ఆఖ్యాతం, ఈ విధంగా నీకు నేను గీతాబోధ చేశాను. ఇది అంటే 2వ అధ్యాయములో 11వ శ్లోకములో ప్రారంభించాడు మహానుభావుడు. ఏంటి? అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాధాంశ భాససే. అక్కడ ప్రారంభించాడు 2వ అధ్యాయం 11వ శ్లోకంలో. అక్కడ ప్రారంభించి ఇక్కడికి ఆయన ఊపిరి బ్రత్తాన్ని ఆగిపోయింది కాబట్టి ఈ థీ అన్నాడు ఆయన. ఊపిరి ఒక్కసారి తీసుకోండి కృష్ణ. అమ్మా, 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి ప్రారంభించాను, ఇక్కడ వరకు చెప్పాను కాబట్టి ఇది అసలైన జ్ఞానం చెప్పేశాను నీకు అని. ఏంటి జ్ఞానము? గుహ్యతరం, రహస్యాల్లో కల్లా అత్యంత గొప్ప రహస్యమైన జ్ఞానం నీకు చెప్పబడింది. ఎందుకు చెప్పబడింది అంటే చివరికి నువ్వు ఏం చేయాలని ప్రత్యక్షంగా నేను చెప్పను, కానీ మంచేది చెడేది, ధర్మము అధర్మం, న్యాయం అన్యాయం వివరించి చెప్పేశారు విడదీసి. అందువలన తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. 3వ అధ్యాయం ఏమన్నాడు అర్జునుడు? నాకు కన్ఫ్యూజన్ చేస్తున్న వారు కృష్ణ, జ్ఞానము చెప్తున్నావు, జ్ఞానయోగం అంటున్నావు, కర్మయోగం అంటున్నావు, జ్ఞానయోగం గొప్పదంటున్నావు, నా కర్మయోగం చేయమంటున్నావు, ఏంటండి నువ్వు కన్ఫ్యూజన్ చేస్తున్నావు నాకు అని అన్నాడు అర్జునుడు 3వ అధ్యాయంలో. అప్పుడు ఏమడిగాడు అర్జునుడు? ప్రాధేయపడ్డాడు, కృష్ణ నాకు ఈ విధంగా కన్ఫ్యూజ్ చేయకు, నేను ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నాను, నువ్వు మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అలా కాదు కృష్ణ, నువ్వు ఒకసారి ఆలోచించుకొని తదేకం వద, ఏదో ఒకటి చెప్పు. నిశ్చిత్య అంటే బాగా ఆలోచించి నిర్ణయించుకొని ఒకటి చెప్పు, నాకు శ్రేయస్సు కలిగించేదిగా ఉండాలి అని అడిగాడు కదా అర్జునుడు. సో భగవాను ఎంత శ్రమ తీసుకొని, ఎంత కష్టపడి ఓపిక తెచ్చుకొని ఆయన అడిగిన పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ కోప్పడకుండా ఓపికతో ప్రసన్న పారిజాతాయ అంటే ప్రసన్న వదనంతో గంభీరంగా ప్రసన్నంగా ఇంతవరకు లాక్కొచ్చారు భగవాన్ శ్రీకృష్ణ. చెప్పి చెప్పి ఏమంటున్నారంటే ఏతత్ అశేషేణ విమృశ్య, అంటే నేను చెప్పిన దాన్ని పూర్తిగా పరిశీలించి విశ్లేషించి నిర్ణయం తీసుకో. అంటే ఎంత ఒక లేడర్ నిచ్చిన స్టెప్స్గా చెప్పాను అర్జున, కాబట్టి మరొకసారి పదే పదే నీవు వివరించి విచారణ చేసుకో, పరిశీలన చేసుకో. చేసుకున్న తర్వాత ఏతత్ అశేషేణ విమృశ్య, బాగా ఆలోచించి యథా ఇచ్చేసి నీకు ఏది మంచి అనిపిస్తే, ఏది కరెక్ట్ అనిపిస్తే భావించినట్లయితే దాన్ని నువ్వు తథాకురు, ఆ విధంగా చెయ్యి అని భగవాను అర్జున్ కోర్టులో బాల్ విసిరేశాడు. ఎందుకంటే తన కోర్టులో బాల్ ఉంటే అర్జునుడు ఆడేసుకుంటాడు గేము. అమ్మ బాబోయ్, ఇక నా కోర్టులో బాల్ ఉండకూడదని చెప్పేసి ఆ భగవాన్ శ్రీకృష్ణ తన కోర్టులో ఉన్న బాల్ని తీసుకొచ్చి అర్జున్ కోర్టులో పడేశాడు. నీ ఇష్టం, నువ్వు ఎలా చేసుకుంటే చేసుకోపో అని చెప్పి ఇక్కడ భగవాన్ ఆపేశారు. ఇకన భగవద్గీత యొక్క గొప్పతనము, ఆ జ్ఞానం యొక్క గొప్పతనము ఇక నుంచి ఎవరికి నేర్పాలి, ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పకూడదు అనే విషయాల మీద తర్వాత శ్లోకాలు వస్తున్నాయి. అతి తొందరలోనే భగవద్గీత విజయవంతంగా మనం సమాప్తం చేయగలుగుతాం. మనకు ఆ ధైర్యం ఉంది. ఎందుకంటే ఈశ్వరుని యొక్క ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపా కటాక్షం మన అందరిపైన పుష్కలంగా ఉన్నది కాబట్టి అది మన ధైర్యం. ఏదో నా శక్తి సామర్థ్యాలు కాదు, మీ శక్తి సామర్థ్యాలు కాదు, ఈశ్వరుడు మనం వెనకుండగా మనకెందుకు భయము. కాబట్టి ఇక అద్భుతంగా రేపటి క్లాసు కూడా చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా అందరూ ఈ భగవద్గీత సమాప్తంకి అందరూ ఉండాలి. ప్రతి క్లాస్ కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి రేపటి క్లాసులో మళ్ళీ కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.